अस्सलाम वालेकुम वरहमतुल्लाहि वबरकातुहू औज़ु बिल्लाहि मिनश शैतानिर रजीम बिस्मिल्लाहिर रहमानिर రహీం శాపగ్రస్తుడైన సైతాన్ బారి నుంచి సృష్టికర్త అయిన అల్లాహ్ యొక్క రక్షణని అల్లాహ్ యొక్క సాయాన్ని రక్షణ వేడుకుంటూ ఉన్నాను ఆమీన్. అల్లాహ్ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారిపైన శాంతి సేవకాలు కురిపించండి వల్ల ఆమీన్. అల్లాహ్ సుబ్హానహు తఆలా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారిని ప్రవక్తగా ఎన్నుకొని వారి ద్వారా కొన్ని విషయాలు మనకు తెలియజేస్తున్నారు. వాటిల్లో ఒకటి శిక్షలు, అంటే కొన్ని పాపాలకి శిక్షలు ఇహలోకంలో విధించబడితే మరికొన్ని శిక్షలు నరకంలో విధించబడతాయి. అదేవిధంగా కొన్ని పాపాలకు పరిహారాలు, పాప విమోచన, పాప క్షమాపణ ఇహలోకంలో కూడా మనం బ్రతికి ఉన్నప్పుడే వాటిని తప్పు ఒప్పుకోవటం వల్ల, తప్పుని ఒప్పుకున్న తర్వాత ఎవరైనా క్షమించడం వల్ల, మరియు ఆ తప్పుకి శిక్ష అనుభవించడం వల్ల, ఆ తప్పుకి ప్రాయశ్చిత్తం పొందడం వల్ల, ఇలాంటి వాటి వల్ల కొన్ని తప్పులు ఈ యొక్క ప్రపంచంలోనే క్షమించబడతాయి. కొన్ని తప్పులకి ఇక్కడ అనుభవించినా కూడా ఇంకొన్ని తప్పులకి మరి పరలోకంలో కూడా, అంటే నరకంలో కూడా, అక్కడ కూడా శిక్ష అనేది ఉంటుంది. ఇదొక విషయం అయితే కనుక, మరి ఇంకొన్ని తప్పులు మనం దేవుడి వద్ద పాపాలు ఒప్పుకొని మారు మనసు పొంది మళ్ళీ ఆ తప్పు చేయకుండా ఉంటే అలా కూడా కొన్ని క్షమించబడతాయి. ఇంకొన్ని తప్పులు దానికి ఖచ్చితంగా శిక్ష అనుభవించవలసిందే. అటువంటి తప్పులకి శిక్ష అనుభవించాల్సిందే. మరి ఇంకొన్ని తప్పులకి ఉపవాసాలు, 2 రోజులు ఉపవాసం, 1 రోజు ఉపవాసం, 3 రోజుల ఉపవాసం, 40 రోజుల ఉపవాసం, కంటిన్యూగా ఆగకుండా 3 నెలల ఉపవాసం, మరియు ఇదే కాకుండా నమాజ్ వల్ల కొన్ని పాపాలు క్షమించబడతాయి. జకాత్ వల్ల, హజ్ వల్ల, ఉమ్రా వల్ల, దాన ధర్మాల వల్ల, ఇతరులకు సహాయం చేయడం వల్ల, మంచి చేయడం వల్ల, చెడు నుంచి ఇతరులను ఆపడం వల్ల, ఒక మంచి మాట పలకటం వల్ల, ఒక నేరాన్ని, ఘోరాన్ని, క్రైమ్ని ఆపటం వల్ల, మరియు పేదలకు సహాయం చేయడం వల్ల, ఇంకా రోడ్లు వేపేయటం, బావులు తవ్విపేయటం, స్కూళ్ళు కట్టేయటం, మసీదులు కట్టేయటం, పేదవారికి హెల్ప్ చేయటం, బంధుత్వ తెగతెంపులు చేసుకోకుండా వారితో మంచిగా సత్సంబాలు కలిగి ఉండటం, తల్లిదండ్రులు చూసుకోవటం, పిల్లల్ని చూసుకోవటం, భార్యాభర్తల హక్కులు నెరవేర్చడం, ఇటువంటి కొన్ని కార్యాల వల్ల పాపాలు క్షమించబడి పుణ్యాలు స్థాయి పెరిగే అవకాశం కూడా ఉంది. వీటిల్లో మరి ఒక 3 రకాల సంఘటనలు ప్రళయదినం రోజు జరుగుతాయంటూ మరి ఇక్కడ అనేక విషయాలు ఇంతకుముందు మనం చెప్పుకోవడం జరిగింది. ఈరోజు నేను 3 హదీసులు ఇప్పుడు నేను చదివి వినిపించబోతూ ఉన్నాను. దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఇలా చెప్తూ ఉండగా నేను విన్నాను అని హజరత్ ఇబ్నే ఉమర్ రజల్లా గారు ఒక విషయం తెలియజేస్తూ ఉన్నారు. విశ్వాసి ప్రళయ దినం రోజు